ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచినారు. దానిని బట్టి నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ప్రార్థనా కుడి కొరకై చేరువచ్చే భాగ్యము మాకు దయచేసినారు. దానిని బట్టి నీకు వందనములు. నీ ప్రజలు కూడా సమయాన్ని గుర్తెరిగి నీ సన్నిధికి రాగలుడి కొరకై సహాయపడుతారండి. ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడవు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా మధ్యన మీరు ఉన్నారని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా సమయం అంతా కూడా దీవెనికరంగా ఉంచుతారండి. నీ ప్రజలైన వారు నీ సన్నిధికి రాగలుగుడి కొరకై సహాయపడుతారండి. వారు పనులు ముగించుకుని నీ సన్నిధికి త్వరపడి రాగలుగుడి కొరకై సహాయపడుతారండి. మా సమయం అంతా కూడా దేవునికరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాటలు పాడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతారండి. అనేకుల కొరకై ప్రార్థించవలసినటువంటి భారము మా మీద ఉంచబడింది. దానిని మేము నెరవేర్చగలుడి కొరకై సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా రూపు కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము ఆపరేషన్ కూడా వెళ్ళవలసి ఉంటుండగా సహాయపడుతురండి. డాక్టర్స్ కూడా తగిన జ్ఞానం గ్రహిస్తురండి. మంచిగా జరుగుడి కొరకే సహాయపడుతారండి. ప్రతి అక్కర క్రీస్తు మహిమాశయంలో మీరు తీరుస్తురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ఈ వారం అంతా ఎన్నో పరిచర్లు ఉన్నాయి. అన్నిటి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ఆయా చోట్ల జరగవలసినటువంటి పరిచర్లన్నింటిలో నీ కృపను విస్తరింపజేస్తారండి. వాతావరణములను అనుకూలపరుస్తురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెట్టుకు ప్రభా, మరి ఈ లోకంలో అనేకుల కొరకై మేము ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో అక్కర్లు కలిగిన వారు ఉన్నారు. వారి కొరకై విజ్ఞాపన చేయనట్లుగా సహాయపడుతారండి. సువార్తకు ఆటంకపరిచేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వారి యొక్క మనోనేతం వెలిగింపబట్టు కొరకై మేము ప్రార్థించినట్లుగా సహాయపడుతారండి. గత వారంలో బీహార్ రాష్ట్రంలో మా ప్రియులైనటువంటి వారు కొంత ఇబ్బంది గుండా వెళ్ళారు. అయితే మీరు కనికరించి వారికి ఇచ్చిన క్షేమమును బట్టి నీకు వందనములు. వారి ద్వారా జరిగించబడిన పరిచర్యను మీరు నీరుగట్టి ఫలింపజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఎటుకు మన అందరినీ పాదర పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకు నడవలు తెచ్చుకుంటూ మీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 511, పాత పుస్తకాల్లో 505. 511, 505. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను, ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి
నిన్ను కొన్నాడు భయపడకుము. ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము. ఓ చిన్న మంద దేవుని రాజ్య మహిమాను బొంద, దేవుని రాజ్య మహిమాను బొంద. సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా నిన్ను పిలచెను. నీవు నడువుము తగినట్లు ప్రభుకు, నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము. ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము. ఓ చిన్న మంద పరిశుద్ధులలో పాత్రుని జేయ, పరిశుద్ధులలో దునిజేయ. పరలోక పిలుపు నీకు నిచ్చేను, పరలోక పిలుపు నీకు నిచ్చేను. ప్రభుని స్వాస్య మోను నికిచ్చెన్, ప్రభుని స్వాస్య మోను నికిచ్చెన్. భయపడకుము. ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము. ఓ చిన్న మంద అక్షయ నిర్మల వాడభరాని, అక్షయ నిర్మల వాడభరాని. రక్షణ స్వాస్య మో భద్రపరచి, రక్షణ స్వాస్య మో భద్రపరచి. నిశ్చయముగా నిన్ను పిలచెను, నిశ్చయముగా నిన్ను పిలచెను. భయపడకుము. ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము. చిన్న మంద తన కుమారుని నీ కోరకీయ, తన కుమారుని నీ కోరకీయ. వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి. తన స్వాస్యమంతా నీ కోరకిచ్చున్, తన స్వాస్యమంతా నీ కోరకిచ్చున్. భయపడకుము. ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము. ఓ చిన్న మంద పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి, పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి. పరిశుద్ధుల స్వాస్యము నికీయ, పరిశుద్ధుల స్వాస్యము నికీయ. తెరువాజేసేను నీ కన్నులను, తెరువాజేసేను నీ కన్నులను. భయపడకుము. ఓ చిన్న మంద దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు భయపడకుము. చిన్న మంద సిలువలో యేసు చనిపోయి బ్రతికే,
సిలువాలో యేసు చనిపోయి బ్రతికే, గెలిచే సమాధి బలమీయ నీకు, గెలిచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయాయని పాడుము నీవు, హల్లెలూయాయని పాడుము నీవు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. పాట సంఖ్య 608, పాత పుస్తకాలు 595, 608 595. కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు, కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర చెవుని కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు, కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు, యెహోవా దాసుడను నేను. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు, యెహోవా దాసుడను నేను. యెహోవా ప్రజలలో యెరూషలేములో, యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతింతు, కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు, కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి, తల్లి గర్భమున బడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలుపడక ముందే, తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ప్రతిష్ఠించితివి, కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు, కృపకనికరములా మా దేవా కృతజ్ఞతనర్పింతు. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కాను గొందురంతివి, పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కాను గొందురంతివి. కరుణతో నీవే
నన్ను వెదకి కరుణతో నీవే నన్ను వెదకి రక్షించితివి ప్రభువా కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు దూషకుడను హింసకుడను హానికారుడ నయుంటిని దూషకుడను హింసకుడను హానికారుడ నయుంటిని దాసునిగా నన్ను జేసికొంటివి దాసునిగా నన్ను జేసికొంటివి దోషముల బాపి కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు కృప కనికరములా కృతజ్ఞతనార్పింతు ఇది నీ కొరకై విరువబడిన నా శరీర మణి అంటివి ఇది నీ కొరకై విరువబడిన నా శరీర మణి అంటివి ఇది నీ పాప క్షమ కొరకై ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి కాదు నాదు క్రియల వలన కాదు నాదు క్రియల వలన ఇది దేవుని వరమే కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు కృప కనికరములా కృతజ్ఞతనార్పింతు చెప్పన సాఖ్యము మహిమయుక్తము నీవ సంగీన సంతోషము చెప్పన సాఖ్యము మహిమయుక్తము నీవ సంగీన సంతోషము తప్పకుండా హల్లెలూయా తప్పకుండా హల్లెలూయా పాట పాడేదన్ కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు కృప కనికరములా మా దేవా కృతజ్ఞతనార్పింతు పాట సంఖ్య 555 పాత పుస్తకాలు 544 555 544
ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియుడైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. లెక్కాలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే తిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడ నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందరేసుని వైపు చూచెదరో, పొందెదరు వెల్గు మోకామునా. ఎందరేసుని వైపు చూచెదరో, పొందెదరు వెల్గు మోకామునా. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగే
తెదారు సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్తావు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తావు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబాడ నీవెన్నియో చెవికి వినబాడ నీవెన్నియో. కంటికి కనబాడ నీవెన్నియో చెవికి వినబాడ నీయో. హృదయాగోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. హృదయాగోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకాభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకాభోగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడ నిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. మన పరిశుద్ధ గ్రంథముల నుండి విలాప వాక్యములు
5వ అధ్యాయం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పినెడల మేము తిరిగేదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ఇదే భాగాన్ని మరలా మనందరము కలిసి స్పష్టంగా, బిగ్గరగా, అర్థవంతంగా, ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 686వ పేజీ. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందరములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. పాటల ద్వారా ఇంతవరకు నీ నామమును కీర్తించేటువంటి భాగ్యము మాకు దయచేసినారు. దాన్ని బట్టి నీ కొందరు నీ మందిరానికి చేరి వచ్చిన పరిశుద్ధుల కొరకు స్తుతిస్తా ఉన్నాం. ఎంతోమంది రావలసి ఉన్నారు, రాలేదు. మరి మీ చిత్తం ఏమిటో ప్రభా బయలుపరిచి, మీ చిత్తమైతే వారిని త్వరగా నీ సన్నిధికి నడిపిస్తురండి. ప్రభా చదవని లేఖన భాగం కొరకే నీ కొందనములు. మేము నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను తెరవజేయండి, నన్ను మరుగుపరచండి. మీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీ ప్రజల కొరకై నీ వాక్కును ప్రభా మాకు దయచేస్తున్నాను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ. కొంతమంది కాన్ఫరెన్స్లో అమడిస్తూ ఉన్నారు ప్రియబిడ్డలు, వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కూడా నీ వాక్కు స్పష్టంగా వినబడి కొరకే సహాయపడుతారండి. మమ్మల్ని పాదర పెట్టుకుంటూ మా ఉదయత మా పాపమని విడిపించి మరి నీకు మహిమకరంగా జీవించడం సిద్ధపరుస్తున్నామని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విలాప వాక్యములు 5వ అధ్యాయము 21వ వచనం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరుగుదుము. భక్తుడు చేసేటువంటి ప్రార్థన ఇది. ఆయన ఏమి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మనం ఏమి చేయాలా? ఆయన అంటా ఉన్నాడు, అయ్యా నీవు మా తట్టు ఏం చేయాలి? మమ్మలను తిప్పాల. ఎందుకు తిప్పాలా? చూడండి ఆ మాట. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరుగుదాం. మనలను ఆయన తట్టు. ఏంటి కారణం అంటే, మనము అన్ని వైపులా ఏం చేస్తాం? తిరిగిపోయేవాళ్ళం. మనము ఆయన వైపు చూడవలసిన వారము, అనేక రీతిలుగా చూచేవారు. అందుకే ఇప్పుడు పాట పాడాం, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు ఏం చేయాలి? దయచేయాలి. ఆయనను చూచుట, ఆయన వైపే మన జీవితంలో మనము ఆయన తట్టు తిరగవలసిన వారు ఉన్నాం. అయితే తిరగలేకపోతా ఉన్నాం. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరుగుదుము. ఆయన తట్టు మనము, ఆయన వైపు మనము తిరగవలసిన వారుగా ఉన్నాం. ఆయన వైపు మనము తిరగవలసిన వారుగా ఉన్నాం. మనము దేని వైపు తిరుగుతూ ఉన్నాం? ఎందుకు మరలా ఆయన వైపు తిరగమని చెప్తా ఉన్నాడు? లేదా భక్తుడు అట్లాంటి కోరిక, అట్లాంటి ప్రార్థన ఎందుకు చేసినాడు? ఒకవేళ మనం చూడగలిగితే చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. చిత్తగించుము, నీ వృద్ధులవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును. ఇశ్రాయేలీయులు ఎవరి వైపు తిరిగారు? ఎవరి వైపు? అప్పటి వరకు సమూయేలు వారికి న్యాయాధిపతిగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు సమూయేలు వృద్ధుడైపోయినాడు.
సమూయేలు వృద్ధుడైపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. వారు అన్నారు, అయ్యా నీవు వృద్ధుడవు, అక్కడ వరకు బాగానే ఉంది. రెండవదిగా అన్నారు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, అది కూడా బాగానే ఉంది. తర్వాత అంటా ఉన్నారు, మాకేం మర్యాద చెప్పున సకల జనుల ఎవరి తట్టు తిరిగారు వీళ్ళు? ఎవరి తట్టు? దేవుని తట్టు తిరగలా. దేవుని తట్టు తిరిగితే ఎంత చక్కగా ఉండునో. దేవుని తట్టు తిరగకుండా సకల జనులు ఎలాగెళ్తా ఉన్నారో అలా తిరిగారు. ఎంత నష్టం కదా. సమూయేలుకి మాట అనగానే కోపం వచ్చింది. కానీ దేవుడు అన్నాడు, అయ్యా వారు నిన్ను విసర్జించలేదు, వారిని ఏలకుండా నన్నేం చేశారు? వారు విసర్జించారు. ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఎంత విచారకరమైన సంగతో. అందుకే విలాప వాక్యంలో భక్తుడు అంటా ఉన్నాడు, యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పుము, మేము తిరిగేదాము. మనం ఆయన తట్టు తిరగాల, మనం ఆయన తట్టు తిరగట్లా. సకల జనుల మర్యాద చొప్పున అలా తిరిగిపోయామంతే. వెంటనే ఇశ్రాయేలీలు ఒకవేళ దేవుని తట్టు చూస్తే ఎంత బాగున్నో, దేవుని అడిగితే ఎంత బాగున్నో. మరి సమూయేలు వృద్ధుడైపోయాడు కదా ప్రభువా, మరి ఏంటి తర్వాత అని దేవుని వైపు చూస్తే ఎంత బాగున్నో. ఎవరి వైపు చూశారు? ఎవరి తట్టు చూశారు? ఎవరి వైపు తిరిగారు? ఎవరి వైపు అంటే సకల జనుల మర్యాద, లోకం వైపు తిరిగేశారు. సకల జనులు ఏం చేస్తూ ఉన్నారో అటువైపు తిరిగాడు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వెందుకయ్యా చింతిస్తావు? నువ్వెందుకు? ఆ మాట సమూయేలుకు ప్రతికూలంగా ఉంది. అది మంచిగా అనిపించలా. ప్రభునందు ప్రేమేంటి వారులారా, నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ఎవరితోటి తిరుగుతూ ఉన్నావు. అందుకే ఆయన, ప్రభువా మమ్మల్ని నీ తట్టు త్రిప్పు. నువ్వు ప్రార్థన, ప్రభువా నేను నీ వైపు చూడాలా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 5వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? వీళ్ళు ఎవరి తట్టు చూస్తూ ఉన్నారు? మనం కూడా అంతే. ఆయన తట్టు తిరగం. అంతా అయిపోయిన తర్వాత అంతా ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడు తిరిగింది? ఎప్పుడు? అంతా అయిపోయిన తర్వాత, ఇంకా ఏమీ లేనప్పుడు. ప్రభునందు ప్రేమేంటి వారులారా, మొదట ఆయన తట్టు మనం తిరగాల. ఆయన తట్టు తిరగకుండా సకల జనులు మర్యాద తట్టు తిరుగుతూ ఉన్నాం. మనం కూడా అంతే. దేవుడు ఏమనుకుంటాడనేది మనకు సెకండరీ. ఫస్ట్ ఏంటంటే నలుగురు ఏమనుకుంటారు? నలుగురు నీకేమి సాయపడలేరు నిత్యరాజ్య విషయంలో. దేవుడే. నీవు ఆయన తట్టు తిరగాల. నువ్వు ఎవరితోటి తిరగాల? ఆయన దేవుని తట్టు తిరగాల. ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఇశ్రాయేలీలు దేవుని తట్టు తిరుగుట మానేశారు. ఎవరి తట్టు తిరిగారు? వారి చూపు ఎవరి మీద ఉంది? వారి ఆలోచన ఎవరి మీద ఉంది? వారి మార్గం ఎవరి మీద ఉంది? వారి నడవడిక ఎవరిని అనుసరిస్తూ ఉన్నారంటే సకల జనుల మర్యాద. ఏం ఉపయోగం? తర్వాత మనం చూడగలిగితే ఎన్ని శ్రమలు, ఎంత కష్టము. అంతేకాదు ఆ మాట దేవునికి ఎంత బాధాకరమైనటువంటిది. సమూయేలు బాధపడేది వేరే విషయం. దేవుడు కూడా ఆ మాట గురించి, అయ్యా వారు నిన్ను విసర్జించలేదు, నన్ను ఏం చేస్తామని నన్ను విసర్జించారు. ఎంత విచారకరమైన సంగతి. మనము ఆయన తట్టు తిరగలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ప్రార్థన ఏంటంటే, ప్రభా మేము నీ తట్టు తిరిగినట్లుగా మమ్మల్ని ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచు. నువ్వు తిప్పితేనే మేము తిరగలేం. మనం తిరగాలంటే మన వలన కాదు. ప్రభా తిప్పు మమ్మలను. ఇశ్రాయేలులు తిరగక సకల జనుల మర్యాద చెప్పున ఏం చేశాడు? వెళ్ళిపోయినాడు. ప్రభునందు ప్రేమించే వారులారా, దేవుని వైపు చూచుట నేర్చుకో, లోకం వైపు చూడకు. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును, దేవుని చిత్తానుసారంగా కాదు, సకల జనుల మర్యాద చొప్పున
మనము ఆయన తట్టు తిరగక ఎవరు తట్టు తిరిగినా మనకు నష్టమే. అయితే నువ్వు కీర్తన 34:5 ఆధారం చేసుకుని ఆయన వైపు చూసావనుకో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు, వారి ముఖమున ఎన్నడూను లజ్జింపకపోవును. ఆయన తట్టు తిరుగు. ఆయన తట్టు తిరుగు కొరకే నువ్వు ప్రార్థన, ప్రభువా నన్ను నీ తట్టు తిప్పు కదా. పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది, పొద్దుతిరుగుడు పువ్వు, అది సూర్యుడు ఎటుంటే అటే ఉంటుంది. సూర్యుడు ఎటు తిరిగితే ఆడు తిరుగు. ప్రభువునందు ప్రేమించే వారులారా, మనము వ్యతిరేకమైపోయాం. ఉదయకాల సమయంలో జ్ఞాపకం పెట్టుకో, ఏమని? నేను నీ తట్టు తిరిగినట్లుగా నన్ను తిప్పుము ప్రభువా. నీ ప్రార్థన ఉండాలి. ఇది భక్తుల యొక్క ప్రార్థన. అది యెహోవా నీవు మమ్మను నీ తట్టు తిప్పుము, మేము తిరిగేదాం. ఆయన తట్టులో సకల జీవులు మర్యాద తట్టు తిరగకు. ఇంకెక్కడ చూస్తూ ఉన్నాం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని, ప్రభువునందు ప్రేమించే వారులారా, ఎవరితోటి చూస్తూ ఉన్నాడు? ఎవరితోటి చూస్తూ ఉన్నాడు? ఒక శ్రేష్టమైన భక్తుని ఇంటిలో ఉన్నాడు. ఒక దేవుని స్నేహితుడైన అబ్రహాం ఇంటిలో ఉన్నాడు. దేవుని స్నేహితుడైన అబ్రహాము నడవడికను చూస్తూ ఉన్నాడు లోతు. అయితే ఒక దినం వచ్చింది, అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును వైరం వచ్చింది. ప్రభువునందు ప్రేమించే వారులారా, ఇప్పుడు ఎవరితో చూస్తూ ఉన్నాడు? లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. ప్రభువునందు ప్రేమించే వారులారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఆయన తట్టు చూడకుండా ఎవరి తట్టు. లోకము పచ్చగానే ఉంటుంది, లోకము ఆకర్షణగానే ఉంటుంది, లోకము తీపిగానే ఉంటుంది, కానీ దాని ఫలితమే చేదు కదా. లోతు కనులెత్తి చూచాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా దేవుడు నాశనం చేయక మునుపు అది పచ్చగా ఉంది. ఎదుగుతా ఉన్న లోకంలో కూడా సామెత ఉంది, ఆరిపోయే దీపానికి ఏంటంట? వెలుగు ఎక్కువ. ఆరిపోయే దీపానికి ఏమవుద్ది? వెలుగు. అది ఆరిపోతున్నప్పుడు కొంచెం బ్రైట్నెస్ కలుగుద్ది. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఆయన తట్టు తిరగకపోతే నీ కన్నులు ప్రకాశించవు. నువ్వు ఆయన తట్టు తిరుగు. యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పుము, అప్పుడు మేము తిరిగిదము. ఇది భక్తుని యొక్క ప్రార్థన. ప్రభువా నన్ను నీ తట్టు తిప్పవా. ఎందుకంటే మనము ఆ పొద్దుతిరుగుడు పువ్వులాగా లోకం వైపు, లేకపోతే ఆశల వైపు, లేకపోతే వేరేటువంటి వైపు చూస్తాం. దేవుని వైపు చూడట్లా. దేవుని వైపు మనం తిరిగిపోతా ఉన్నాం. ప్రభువునందు ప్రేమించే వారులారా, ఉదయ కాల సమయంలో నువ్వు దేవుని వైపే తిరగాల. ఎటు వెళ్ళి ఆయన ఎలా ఉంచినా నువ్వు దేవుని వైపే చూడాలా. లోతు సొదొమ గొమొర్రాను చూస్తూ ఉన్నాడు. లోతు ఏం చేస్తూ ఉన్నాడు? యోర్దాను ప్రాంతం అంతటి చూసిన ఆ సొదొమ గొమొర్రాలు దేవుడు నాశనం చేయకమునుపు ఆ సోయరికి వచ్చేవారు అదంతా పచ్చగా ఉంది. ఎలా ఉంది చూడన్న మాట. 13వ అధ్యాయము 11వ వచనమా 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోటవలను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉండెను. ప్రభువునందు ప్రేమించే వారులారా, దేవుని వైపు చూడకపోయినాడు లోతు. దేవుని వైపు చూస్తే అంత నష్టము లోతు జీవితంలో కలగకపోదును. ఎందుకంటే చూడవలసిన వాడి, తిరగవలసిన దేవుని వైపు లోతు తిరగలా. నీవు నేను కూడా దేవుని వైపు తిరగకుండా ఎటో తిరుగుతావు. అందుకే ఆ భక్తుని యొక్క ప్రార్థన నీవు నేను చేయాలి. ప్రభువా నన్ను నీ తట్టు తిప్పు, నన్ను నీ తట్టు తిప్పు. నేను సకల జనుల మర్యాద చొప్పున తిరిగిపోతా ఉన్నాను ప్రభువా, క్షమించి నన్ను మరలా నీ తట్టు తిప్పు. నేను పచ్చదాని వైపు తిరిగిపోతా ఉన్నాను ప్రభువా, క్షమించి మరలా నీ తట్టు తిప్పు, మరలా నీ తట్టు తిప్పు.
లోతు సొదొమ గొమొర్రా వైపు చూశాడు, అదంతా పచ్చగా ఉంది, తిరిగిపడి అంతే, దేవుని వైపు తిరగలే. నష్టమే. నీ జీవితంలో ఎవరి వైపు తిరుగుతూ ఉన్నావు? సొదొమ గొమొర్రా వైపా? సకల జనుల మర్యాద వైపా? దేవుని వైపు తిరుగు. ఏ సమయంలోనైనా ఎక్కడ నుంచి తిరిగినా, మొన్న కూడా చెప్పినాను, ఆ సముద్రపు అగాధంలో నుండి దేవుని వైపు చూసినాడు, నీకు మొరపెడతా ఉన్నాను అంటున్నాడు. వదలలేదు దేవుడు. నువ్వు కూడా ప్రార్థన చేయగలిగితే, నువ్వు కూడా ప్రార్థన చూడండి. ఇంక ముందు చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనం. శారా, నేను బలము ఉడిగిన దానిని తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. చాలు. ప్రభునందు ప్రేమింటి వారులారా, సారా ఎవరితోటి చూస్తూ ఉంది? సారా ఎవరితోటి చూస్తూ ఉంది? తను తాను చూసుకుంటా ఉంది, అబ్రహామును చూస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు వచ్చాడు ఎండవేళ మమ్మరే గుడారం దగ్గర. అబ్రహాము కూర్చున్నప్పుడు దేవుడు కనపడ్డాడు ఆయనకు. అబ్రహాము పరిగెత్తాడు, నేల మట్టుకు వంగాడు, సాగిలి పడ్డాడు. అబ్రహాము దేవుని అడుగుతామడయ్యా, మా దగ్గరికి రండి, కొద్దిసేపు భోజనం పెడతాం, ఆతిథ్యం ఇస్తాం. సరే, ఇప్పుడు వారు వచ్చారు, చక్కని ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు వారు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నారు. ఏమని? మీదటి కాలానికి వస్తాము. సారా ఒడిలో ఎవరుంటారు? కుమారుడు ఉంటాడు. అప్పుడు ఎవరైపు చూడాలా? అందుకే అంటాడు, యెహోవా నీవు మమ్మును నీ తట్టు తిప్పుము, మేము తిరుగుదుము. ఎవరైపు తిరిగిపోయారు? తను తాను చూసుకుంటా ఉంది. నిజమే, సారా వృద్ధురాలు. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయింది. అబ్రహాము కూడా వృద్ధుడైపోయాడు, 100 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇప్పుడు తను తాను చూసుకుంటా ఉంది, అబ్రహామును చూస్తూ ఉంది, సృష్టికర్తను చూడలేకపోతా, ఆయన తట్టు చూడలేకపోతా ఉంది. మన జీవితంలో నీకై నువ్వు చూసుకున్నావు అనుకో, ఏమి చేయలేవు. నువ్వు ఎప్పుడు ఎవరైపు చూడాలా? ఆయన వైపు చూడు. నీకై నువ్వు చూసుకున్నావు అనుకో, ఏమి చేయలేవు. ఎందుకంటే నీవు నేను ఎన్నిక లేని వారం, సామర్థ్యం లేని వారం. నీకై నువ్వు చూసుకున్నానికి ఏమి చేయలేవు. ఆయన వైపు చూడు, ఏదైనా చేస్తావు. ఎందుకంటే ఆయన అంత బలవంతుడు, ఆయన అంత శక్తిమంతుడు, ఆయన అంత గొప్పవాడు. ఎందుకంటే ఆయన అంటాడు, నేను సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. చనిపోయి ఎండిపోయిన ఎముకలను ఆ లోయలో బ్రతికించినటువంటి దేవుడు, అవి అతికబడి తర్వాత చర్మము, నరములు, మాంసము వచ్చి నిలిచి జీవవాయువు ఊదితే జీవాత్మ లెక్కింపలేనంత సమూహము, ఆ సమాధిలో కులిపోయినటువంటి వ్యక్తిని, లాజరును లేపినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? ఆయన తట్టు చూడకే మనకి ఇన్ని నష్టాలు. ఎవరితో చూస్తూ ఉన్నాం? ఆయన తట్టు చూడు. ఆయన తట్టు చూస్తే ఎన్ని అద్భుతాలు చేస్తాడో కదా, ఎన్ని అద్భుతాలు చేస్తాడో. గిద్యోను ఆయన తట్టు చూశాడు. ప్రభా, నేలంతా తడిసిపోవాలా, ఆ గొర్రె బొచ్చు మట్టుకు ఏమైనా ఉండాలా? పొడిగా ఉండాలా? ఉందా లేదా? ఉంది. వెళ్తా ఉన్నావా? అంతేకాదు, నేలంతా పొడిగా ఉండాలా, ఆ గొర్రె బొచ్చు మాత్రం ఎలా ఉండాలా? తడిగా ఉందా లేదా? ఆయనకు అసాధ్యమైంది లేదు. ప్రభువునందు ప్రేమింటి వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఆయన తట్టు చూస్తేనే, నువ్వు ఆయన తట్టు చూడక ఎంతోమంది ఏమవుతా ఉన్నారు? నష్టపోతూ ఉన్నారు.
నా చిన్నప్పుడు ఒక దైవ శాఖలో వచ్చింది మా ఊరు, ఏదో స్త్రీల పరిచర్య అంటే. ఇప్పుడు ఆవిడ ఒక సాక్ష్యం చెప్పింది. ఏ సాక్ష్యం చెప్తుంటే, ఆవిడ ఒక ఊర్లో నివసిస్తూ ఉంది. ఆవిడకు ఆ ప్రాంతంలో నీళ్ళు కరువు అంట. అది ఒక్కొక్కసారి 3 రోజులు 4 రోజులు నీళ్ళే రావంట. నీళ్ళే రా. ఇప్పుడు ఆవిడ నీళ్ళు ఆవిడకి ఎంత అవసరం, ఆవిడకి వెళ్తుంది నీళ్ళు ఆవిడకి ఎంత. ఇప్పుడు ఆవిడ ఆ ట్యాప్ కింద బకెట్ పెట్టి ప్రార్థన చేసిందండి. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏముంది నాయన, ఈ బకెట్ నిండే అంత నీళ్లు నాకేం కావాలా అనుగ్రహించు. ప్రభునందు ప్రేమింటి వారులారా, అలా చేసి కళ్ళు తెరి చూస్తే ఆ బకెట్ నిండా నీళ్ళు వచ్చి ఆగినాయంట. బకెట్ నిండా నీళ్ళు. ఎందుకంటే ఆయన చూస్తే అసాధ్యమైంది లేదు, అన్నీ సాధ్యాలే. నువ్వు ఆయన వైపు చూడక. సారా తను తాను చూసుకుంటా ఉంది, అబ్రహామును చూస్తూ ఉంది. అది వారి యొక్క బలము శక్తి లేవు ఇంకా. కానీ మనము ఒకవేళ చూడగలిగితే అప్పుడు తను తాను చూసుకోనకుండా దేవుని చూసిందనుకో, అసాధ్యమైంది ఏముంది. అయితే దేవుడు కనికరించి మరలా శారాను దర్శించి ఏం చేశాడు, మీదటిగా కాలానికి వచ్చినప్పుడు ఆయన వాగ్దానం ఇస్సాకును వారికి ఏం చేశాడు, దయచేశాడు. ఆయన తట్టు చూడు. ఇప్పుడు నీ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను కూడా నీ తిప్పు, నన్ను కూడా నీ తట్టు త్రిప్పు. ఆయన వైపు తిప్పితే, ఆయన వైపు తిరిగితే ఏమి నష్టం ఉండదు. ఆయన వైపు తిరిగితే అవ్వని పని కూడా ఉండదు. నువ్వు నేను ఆయన వైపు తిరగక. అందుకే భక్తుడు అంటాడు, ప్రభువా నన్ను నువ్వే తిప్పే. నువ్వు నేనేమనాలా, ప్రభువా నన్ను తిప్పు నీ వైపు. నన్ను తిప్పితే ఏం చేస్తాను, నేను తిరుగుతాను. చూడండి, ఒక వ్యక్తిని చూసి మనం ముగిస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 14:6. యోనాతాను, ఈ సున్నత లేని వారి దండు కాపురల మీదకు పోదుము రమ్ము. యెహోవా మన కార్యమును ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు, ఎవరి వైపు? అప్పుడే క్రొత్తగా ఎన్నికయ్యారు సౌలు రాజు కింద. సౌలు దగ్గర యోనాతాను దగ్గరే ఉంది కత్తి, ఎవరి దగ్గర లేదు. అలా ఎంతో ఫిలిస్తీన్లు విస్తారంగా ఉన్నారు. అయితే ఆ విస్తారమైన జనాన్ని చూడట్లా, ఎవరిని చూస్తూ ఉన్నాడు? అయ్యా, కొద్దివారి చేత గొప్పవారి చేతను రక్షించుడికి యెహోవాకు అడ్డమా? యెహోవా వైపు చూస్తూ ఉన్నాడు. గొప్ప విజయం వచ్చింది, గొప్ప విజయం వచ్చింది. కత్తి లేదు, ఒకటే కత్తి. వెలు లేదు, డాలు లేదు, ప్రజల దగ్గర ఏమీ లేవు. కానీ ఆయన వైపు చూస్తే, నీ దగ్గర ఏమి ఉండక్కర్లా, నువ్వు ఆయన వైపు చూస్తేనే అదవుతుందా? యోనా తర్షీషుకి వెళ్ళడానికి డబ్బులు కావాల్సి వచ్చినాయి. డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టాడు. కేవు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు, ఎక్కి కూర్చున్నాడు. అక్కడ పడ్డాడు, అక్కడ సముద్రంలో చేప కడుపున. రూపాయి లేదు. ఎక్కడికి వచ్చాడు? ఆయన వైపు చూస్తే వస్తావంతే. ఆయన వైపు చూస్తే అనుగ్రహిస్తాడంతే. ఆయనకు అసాధ్యమైంది లేదు. నీళ్లను రసముగా మార్చేటువంటి దేవుడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు, లెక్కలేనటువంటి స్త్రీలు తినటువంటి సమృద్ధి అనుగ్రహించేటువంటి దేవుడు తినడానికి. కాకపోతే నువ్వు ఆయన తట్టు ఈ శిష్యులు కూడా చూడలే. ఎక్కడ తెస్తాం? 106 రూపాయలు ఎట్టి కొనుక్కొని రావాలంటే ఎంత కష్టం కాదు. మీరే వారికి ఏం చేయాలా? భోజనం పెట్టండి. పెట్టండి పెట్టారంతే. 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేశాడు, ఆశీర్వదించాడు, వీచాడు, పంచిపెట్టాడు. పెడతా ఉంటే వస్తూ ఉన్నాయి, పెడతా ఉంటే వస్తూ ఉన్నాయి. మిగిలిన మొక్కలు 12 గంపల నిండా. నువ్వు జ్ఞాపకం పెట్టుకో, ఏం చేయాలా? ఆయన వైపు చూడాలా. యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పుము, మేము తిరిగేదాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది, వారి ముఖమును ఎన్నడూను లజ్జింపకపోవను. ఆయన తట్టు చూడు. యోనాతాను దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు. ఎవరి తట్టు చూస్తూ ఉన్నాడు? దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు యోనాతాను. మనుషుల వైపు చూడట్లా, మనుషుల వైపు చూడట్లా. లోతు సోయరు లేదా సొదొమ గొమొర్రాలను చూసినాడు. అడుగుతా ఉన్నావా? సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో
ఇశ్రాయేలు ప్రజలు సకల జనుల వైపు చూసినారు. ఆది కాండం 18:12 శారా తను భర్త వైపు చూసుకుంటా ఉంది. సమూయేలు మోడ గ్రంథము 14:6 యోనాతాను దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఎవరి వైపు? నీ జీవితంలో ఎవరి వైపు తిరిగి ఉన్నావు? ఎవరి వైపు తిరిగావు? ఒకవేళ దేవుని వైపు తిరగకపోతే నీకు నష్టమే. దేవుని వైపు తిరగకపోతే నీకు శ్రమే. తిరుగుతూ ఉన్నావా? తిరుగు ఆయన వైపు. తిరగజేయమని ప్రార్థన చేయి. ఆయన తిరగట్లా. ప్రభా నువ్వు నన్ను తిప్పుము, అప్పుడు నేను నీ వైపు తిరిగేదను. నువ్వు ప్రార్థన చేయి. తిరగని వారు కొంతమంది ఉన్నారు, చూడని వారు కొంతమంది ఉన్నారు, నష్టపోయారు. నువ్వు అలా నష్టపోకూడదని దేవుడు నీ కొరకు ఈ మాటలను ఏం చేస్తూ ఉన్నాడు? వినిపింపజేస్తూ ఉన్నాడు. నువ్వు అలాగూ తిరగకుండా ఉంటే ఒక దినాన్ని నష్టపోతావు. లేకపోతే కాని దాని వైపు తిరిగితే నష్టపోతావు. కాని దాని వైపు తిరిగితే నిన్ను చూసుకోకు. సారా గర్భం మృతతులమైపోయినా కానీ దేవుడు ఆమె గర్భంలో నుండి వాగ్దాన పుత్రుణ్ణి ఏం చేశాడు? ఆయన అనుగ్రహించాడు. నువ్వు చూసుకోకు. నీకు అసాధ్యములే, ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకి సమస్తము ఏదైనా చేయగలడు. ఏదైనా గాడిదకు మాట ఇచ్చేటువంటి దేవుడు. తిరుగుతున్నావా? నీవు ఆయన వైపు తిరిగితే చాలు, అంతే. ఆయన వైపు, లోకం వైపు తిరగకు. ఎంతోమంది లోకం వైపు తిరిగి ఏం చేశారు? చూడండి, ఆ మాట చూసి చదివి మనం ముగించుకుంటాము. ఈ వచనం కొంచెం ధ్యానించి 8వ వచనమా 6వ వచనం. యోనాతాను ఈ సున్నత లేని వారి దండు కాపుల మీదకు పోదుము రమ్ము. యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధమును మోయవానితో చెప్పగా, అతడు నీ మనసులో ఉన్నదంతయు చేయుము, పోదుము రమ్ము, నిష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో వచ్చి. అప్పుడు యోనాతాను మనం వారి దగ్గరికి పోయి మనల్ని వారికి అగుపరుచుకుందాము. వారు మనల్ని చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు అక్కడ నిలువమని చెప్పినాడలా వారి యొద్దకు పోక మనమున్న చోటనే నిలుచుతాం. మా యొద్దకు రండిని వారు చెప్పినాడలా యెహోవా వారిని మన చేతికి. ఇప్పుడు ఎవరి మీద? చాలామంది ఎదురు మీద. ఎవరి మీద? ఎదురు మీద వెళ్తాం. ఎదురు మీద ఏమొచ్చినా ఏముండదు, అదవుతుందా? కొంతమంది దేని మీద? ముహూర్తాల మీద. దేని మీద? ముహూర్తాల మీద. ముహూర్తము ఆడికి వెళ్తే నీకు ఇంకా ఎంత బాగున్నావు తెలియదు. ఒక ఆయన పంతులు గారు మన దగ్గరికి వచ్చాడు వాక్యం చెప్పడానికి. ఆయన రక్షించబడక పూర్వము ముహూర్తాలు పెట్టేవాడంట. ముహూర్తాలు. ఇప్పుడు ఓ రోజు ఒకడు వచ్చాడంట పెళ్లి చూపులు చూసుకోవడానికి. వెళ్తున్నాము, మంచి ముహూర్తం పెట్టనంటే పెట్టాడంట. మంచి ముహూర్తం అనుకుని వెళ్ళిన తర్వాత చూస్తే అదేమో దుర్ముహూర్తం అండి. వెళ్ళినట్టు చచ్చిపోతాడంట. ఆడు శుభ్రంగా వెళ్ళి వచ్చాడంట. వచ్చి పంతులు గారు మంచి ముహూర్తం పెట్టారండి అంటాడంట. ఇప్పుడు ఈయన ఇదేంటి ఇలాంటిది పెట్టాను కదా అంటే, ఆ తర్వాత రక్షించబడని తెలిసింది. ముహూర్తం కూడా ఏమి, నువ్వు ఎవరి వైపు చూడాలా? ఆయన వైపు చూడు, దేవుని వైపు చూడు, మానవుని వైపు కాదు, ఎదురువైపు కాదు, సృష్టి వైపు కాదు. వెళ్తా ఉన్నావా? కొంతమంది ఏం చేస్తారు? సృష్టిని పూజిస్తూ ఉన్నారు. ఏం ఉపయోగంలే. సృష్టిగత వైపు తిరుగు. సృష్టి నేను రక్షించజాలదు, ఒక దినాన్ని చెప్పుద్ది. అయ్యా ఇంత బుద్ధిహీనంగా ఉన్నారేంటి మీరు? ప్రభునందు ప్రేమించు. ఉదయ కాల సమయంలో నేను గమనించాలా? యెహోవా మన కార్యమును సాగించుట. కాబట్టి ఆయన వైపు తిరుగుదాం. ఆ మాట చదువుకుని మనము ప్రార్థనకు వెళ్తాం. విలాప వాక్యములు 5వ అధ్యాయం. విలాపవాక్యం 5వ అధ్యాయం 21వ వచనం అందరం చదువుతాం. విలాపవాక్యం 5:21. యెహోవా నీవు మమ్మల్ని నీ తట్టు తిప్పిన యెడల మేము తిరుగుదాం, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు. నేను
భక్తుడు ప్రార్థించిన రీతిగా ప్రార్థించి మేలు పొందుడి కొరకాయ. యోనాతాను ఏ రీతిగా దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు తిరిగాడో అలాగ తిరిగి మేలు పొందుడికాయ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. ఈ వారం అంతా పరిచర్లు ఉన్నాయి, ప్రార్థన చేయండి. మరి 4వ తారీఖు కర్మేలు ప్రార్థనా మందిరం యొక్క ప్రత్యక్షత ప్రార్థన చేయండి. 2వ తారీఖు సియోను త్యాజింపుడు సియోను మందిరం ప్రతిష్ఠిత రోజు ప్రార్థన చేయండి. 4వ తారీఖు మరి సాయంత్రము గిల్గాల్లో ప్రారంభమయ్యే కూడికలు ప్రత్యేకమైన కూడిక 4వ తారీఖు 5వ తారీఖు సాయంత్రము 6వ తారీఖు 5వ తారీఖు సాయంత్రము 6వ తారీఖు యవనస్తుల కూడికలు. ఈ కూడికల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. క్యాలెండర్ తప్పు. ఇది 6వ తారీఖు 5 సాయంత్రము 6, 7 ఆ 3 రోజులు. అది వేరేది. ఈ క్యాలెండర్లో చూడండి 5, 6, 7 ఈ కుడికల కొరకాయ గెలగాళ్ళు మునుకో సీతానగరం గెలగాల్లో యవనస్తుల కుడికలు మరలా ప్రత్యేకమైన కుడికలు ఉన్నాయి. వాటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ప్రభుదిన పరిచర్య కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కుడికల కొరకై మీ యొక్క ప్రార్థనలు అవసరము. మరి తర్వాత ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. తర్వాత రూపు కొరకు ప్రార్థన చేయండి. మా చెల్లి మరి ఇదేమో గొంతు యొక్క ఆపరేషన్ జరగబోతూ ఉంది 1 గంట ప్రాంతంలో. మరి దేవుడు కనికరించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించేలాగున మీ ప్రార్థనలో బిడ్డ కొరకై ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. జాన్ సామ్యూయల్ కొరకు ప్రార్థన చేయండి, దేవుడు సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించినట్ల. విజయ్ కుమార్ అంకుల్ కొరకు ప్రార్థన చేయండి, ఆయన కూడా అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు. దేవుడు ఆయన కూడా కనికరించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తీసుకొచ్చేలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతోమంది మరి దేవుని తట్టు కాక లోకం తట్టు సకల జీవుల మర్యాద తట్టు తమను తట్టు చూసుకుంటూ ఉన్నారు. అట్లాంటి వారు విడుదల పొంది దేవుని వైపు చూసినట్లుగా వారి కొరకై కూడా ప్రార్థన చేయండి. వేలువిని పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ప్రారంభించడం కొరకు దేవుడు ఏదైనా ద్వారం తెరిచి సహాయపడినట్లుగా చెప్పు. సోదరు లక్ష్మి గారి వరకు ప్రార్థన చేయండి. కంటి ఆపరేషన్ జరగబోతూ ఉంది. దేవుడు మంచిగా ఆపరేషన్ జరిగినట్లుగా మరి మీ ప్రార్థనలో ఆమె కొరకై జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. సన్నీ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి రానున్న దినాల్లో 7వ తారీఖున ఆపరేషన్ కూడా వెళ్ళాలి బిడ్డ. దేవుడు సమస్తం బాగా చేయగలడు. ఆ విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుడు సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యం ఇచ్చారు. మేము మొరపెట్టినప్పుడల్లా మా మొరకు నువ్వు సమీపంగా ఉన్న దేవుడిగా మా పక్షం ఉన్నావు. దాని కొరకై నీకు వందనం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మీరు ప్రార్థించడానికి గాను మీరు అనుగ్రహించినటువంటి ఆ లేఖన భాగములన్నిటి బట్టి నీకు వందనం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం ఆధారం చేసుకొని మీరు మాతో మాట్లాడినాడు. యెహోవా, నువ్వు మమ్మల్ని మీ తట్టు తిప్పుము, మేము తిరిగేదాం. అప్పుడు మేము తిరిగేదాం. మేము వేరు తట్టు తిరిగి ఉన్నాం. మాట్లాడినారు మాతో. సకల జనుల మర్యాద చొప్పున తిరిగాం. నీ వైపు తిరగల. నేను కూడా అట్లాంటి వాడినే బాబా. పచ్చదనం వైపు తిరిగాం. నేను కూడా అట్లాంటి వాడినే. నాకై నేను చూసుకునే వైపు తిరిగాను. నేను అట్లాంటి వాడిని. కనికరించి వీటిని విడిపించి మీ వైపు తిప్పి మా పూర్వస్థితి మరలా కలుగజేసి నేను ఘనపరచినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇటువంటి ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. వారి కొరకే విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి, కృప చూపిస్తారండి. వారు నీ వైపు తిరిగినట్లుగా
వారిని తిప్పమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నీవు త్రప్పగా ఆపగలవాడవుడు ప్రభువా, మీరే వారిని మీ వైపు తిప్పి నీకు మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ చేతిలో వారిని పెడతా ఉన్నాం, మమ్మల్ని పెట్టుకుంటా ఉన్నాం, సహాయపడుతున్నాను. మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మెటుకు ప్రభువా, ఇక నీ సన్నిధిలో చేయబడుతున్న విజ్ఞాపనలను మీరు ఆలకిస్తున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని మీరు సెలవిచ్చారు. ప్రభువా, ఈ దినము మరి ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారు నీ ప్రజలు, రాలేకపోయినారు. ప్రభువా, కనికరించి వారికి మరలా నేడనే సమయం అనుగ్రహిస్తున్నాను. కొంతమంది అనారోగ్యాలతో ఉన్నారు, రాలేదు. కొంతమంది ఆయా పనుల్లో ఉన్నారు, రాలేదు. ఇంకొంతమంది ఎందుకు రాలేకపోయినారో తెలియదు. ప్రభువా, కనికరించి మీ చిత్తమైతే మరలా వారిని నీ సన్నిధికి నడిపిస్తున్నాను. ప్రభువా, మరి ఈ వారం అంతా కూడికలో ఉన్న కారణాన్ని బట్టి ఈ దినము మేము ప్రార్థనా కూడిక కలిగి ఉన్నాం. మీరు మా యొక్క ప్రార్థనను అంగీకరిస్తారండి, మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సోమవారం పరిచయం దీవిస్తారండి. రానున్న దినాల్లో మేము కలిగి ఉండవలసిన ప్రత్యేకమైన కూడికలు, ఒక దినము మరి యవనస్తుల కూడిక, 2 దినాలు ప్రత్యేకమైన కూడికలు, ఒక దినం బహిరంగ సువార్త. ఈ 3 మేము కలిగి ఉండాలి. ఈ సంవత్సరంలో మీరే ద్వారము తెరవండి. 9 నెలలు మా నుంచి దొల్లిపోతూ ఉన్నాయి, 10వ నెలలో ప్రవేశించబోతూ ఉన్నాం. మరి మీరే అనుకూల సమయాలు అనుగ్రహిస్తారండి. నీ వైపు చూస్తూ ఉన్నాం, మా వైపు చూస్తే మేమేం చేయలేము, మా వలన ఏం కాదు. నీ వైపు చూస్తుండగా మీరే సహాయపడి ఈ కార్యములు జరిగించి నీకు మహిమ తెచ్చుకుంటున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నారండి. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నారండి. ప్రభా, మరి ఈ వార కార్యక్రమానికి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు అక్టోబర్ 1వ తారీఖు ప్రభా దైవ సేవకుల ప్రార్థనా కోడిక, ప్రభా మీ సహాయం దా. 2వ తారీఖు ప్రభా మరి త్యాజింపూడి సియోనులో యానివర్సరీ కూడి కొరకే ప్రార్థన చేస్తాం. అదే రోజు సాయంత్రము యానగూడెం మోరియాలో జరగవలసిన మీటింగ్ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. బుధవారము ఆదరణ కొడుకులో సహాయపడుతారండి. మరి 4వ తారీఖు రాజవంగి కర్మేలులో మరి మందిర ప్రతిష్ఠిత కొరకై, నూతన మందిర ప్రతిష్ఠిత కొరకు ప్రార్థన చేస్తాం. అదే రోజు సాయంత్రము గిల్గాల్లో ప్రత్యేకమైన కోడిక. 5వ తారీఖు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యవనస్తుల కోడిక. అదే రోజు సాయంత్రము మరి ప్రత్యేకమైన కోడిక. 6వ తారీఖు ప్రభుదిన పరిచర్య. ఈ కోడికలన్నింటిలో గిల్గాలులో మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేయి. ఈ పరిచర్యల కొరకాయ నీ దాసుడు డానియల్ స్టీఫెన్ గారు ఆంబూరు నుండి వస్తుండగా సహాయపడు. వారి ప్రయాణంలో నీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ఇలాగూ ఈ పరిచయాలన్నింటిలో నీ కృపను విస్తరింపజేసి నీకు మహిమ తెచ్చుకునండి. ఆయా దైవ సేవకులకు కావలసినటువంటి ప్రతి అక్కర క్రీస్తు మహిమాశ్రంలో మీరు తీరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతున్నాడు. నమ్మదగిన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం దయచేస్తున్నాడు. ఆదివారము ప్రభుదిన పరిచర్యకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సోమవారం పక్షంగా నీ కార్యం విస్తరింపజేస్తురండి, మీ సహాయం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సమయం అంతా కూడా దీవించి పెడుతురండి. ఆత్మతో సత్యమతిని ఆరాధించుడి కొరకాయ మమ్మల్ని సిద్ధపరుస్తారండి. శుక్రవారము ఉదయం 10 గంటలకు మందిరంలో జరగవలసినటువంటి సహోదరుల కూడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే సహాయపడుతురండి. నీ కృపను విస్తరింపజేసి నీకు మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. ఇలాగూ నీ వైపు చూచి ముందుకు సాగిపోడు కొరకాయ ప్రభా, మేము లోకం వైపు చూస్తే, ప్రజల వైపు చూస్తే మేము కూడా పడిపోతాం. మా వైపు చూసుకుంటే ముందే పడతాం. నీ వైపు చూచుడు కొరకాయ సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాను. ప్రభా, సంఘ బిడ్డలు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతుంది. కొంతమంది ప్రాముఖ్యమైన అక్కర్లో ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తాను. విజయకుమారం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ హాస్పిటల్లో ఉంటుండగా క్షేమం అనుగ్రహిస్తారండి. సంపూర్ణ స్వస్థతతో ఇంటికి నడిపిస్తారండి. జాన్ సామేల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మీరే బిడ్డను కనికరించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధికి నడిపిస్తారండి. రూపు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మరి బిడ్డ మరి గొంతు యొక్క భాగంలో ఆపరేషన్ చేయవలసి ఉంటుండగా మీరే సహాయపడుతురండి. అది చక్కగా జరుగుడు సహాయపడుతురండి. క్షేమం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. సన్నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చే నెల 7వ తారీఖున జరగవలసిన ఆపరేషన్ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సమస్తము మేలుకరంగా జరిగిస్తారండి.
ఈయన సమస్తము బావుగా చేసి ఉన్నాడని మేము సాక్ష్యమిచ్చడి కొరకాయి సహాయపడుతున్నాండి. విడపక్షంగా నీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడు. మానబంధ సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరికీ విజ్ఞాపన చేస్తాం. నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత అన్ని కుటుంబాల కొరకాయి, అందరి కొరకాయి, అన్ని సంఘాల కొరకాయి ప్రార్థించినట్లుగా మమ్మల్ని కూడా నన్ను కూడా సిద్ధపరుస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.